సిద్దిపేట రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. దశాబ్దాలుగా సిద్దిపేట తన కంట్రోల్లో పెట్టుకున్న హరీష్ రావు ఇప్పుడు రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సిద్దిపేట గడ్డ మీద ఒక సభను నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నేను నేరుగా మంత్రిగా చేస్తాను అని ప్రకటించడం హరీష్ రావును గట్టిగానే కలవరపెడుతోంది. ఈ మాటలతో ప్రశాంతంగా ఉండే హరీష్ రావు రేవంత్ వ్యాఖ్యలపై అంతే స్థాయిలో విరుచుకుపడుతూ నువ్వే వచ్చి పోటీ చేయి అని సవాల్ విసరడం వెనుక బలమైన కారణం ఉంది. హరీష్ రావును కేవలం బయటి శత్రువులే కాదు, ఇంటి శత్రువులు కూడా ఇరకాటంలో పెడుతున్నారు. శ్రీరామనవమి నాడు తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త పార్టీని ప్రకటించనున్న కవిత తన రాజకీయ ప్రస్థానానికి సిద్దిపేటను వేదికగా ఎంచుకోవాలని చూడడం హరీష్కు మింగుడు పడ్డం లేదు. సిద్దిపేట కేసీఆర్ రాజకీయ జన్మస్థలం కాబట్టి ఆ వారసత్వంపై తనకే హక్కు ఉందని కవిత భావిస్తున్నారు. ఆమె అక్కడ బరిలోకి దిగితే బీఆర్ఎస్ క్యాడర్ రెండుగా చీలిపోవడం ఖాయం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు తలపడితే అది అంతిమంగా కాంగ్రెస్కు రెడ్ కార్పెట్ వేసినట్లే అవుతుందనే భయం హరీష్ రావును వెంటాడుతోంది. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే సిద్దిపేట వంటి కీలక స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం మెండుగా ఉంది. ఇదే జరిగితే హరీష్ రావు తన సొంత నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్ను కవిత తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ సిద్దిపేట మహిళా కోటాలోకి వెళ్తే తెలంగాణ ఆడబిడ్డగా అక్కడ పోటీ చేయడం కవితకు అత్యంత సులభమవుతుంది. మహిళా ఓటర్ల మద్దతుతో పాటు సామాజిక సమీకరణాలు కూడా తోడైతే హరీష్ రావు రాజకీయ ప్రస్థానానికి అది పెద్ద బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడు పార్టీకి ఏ కష్టం వచ్చినా గట్టెక్కించే ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు ఇప్పుడు గట్టిగా ఎదురుదాడి రాజకీయాల్ని నమ్ముకోవాల్సి వస్తోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి నిధుల కోత విధిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లడం, మరోవైపు కవిత రూపంలో వస్తున్న ఇంటి పోరును తట్టుకోవడం ఆయనకు అగ్ని పరీక్షగా మారింది. సిద్దిపేట కోటను బద్దలు కొట్టడానికి అటు రేవంత్ ఇటు కవిత సిద్ధమవడంతో హరీష్ రావు కూడా వారి వ్యూహాలకు తగ్గట్టుగా తన రాజకీయాలు మార్చుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు. రాజకీయాలు మొత్తం సిద్దిపేట చుట్టూనే తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు రేవంత్ అక్కడ గనక ఎవరైనా పోటీ చేసి గెలిపిస్తే నేరుగా మంత్రిని చేస్తాను అని మాట ఇవ్వడం ఒకవైపు, మరోవైపు కవిత కూడా అక్కడి నుంచే జాగృతి పార్టీ ద్వారా పోటీ చేస్తాననడం ఇప్పుడు హరీష్ రావుకి మింగుడు పడ్డం లేదా, నిజంగానే ట్రబుల్ షూటరే ట్రబుల్స్లో పడ్డారా లేదా అనే విషయాల్ని మరింత డీటెయిల్గా వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రావు గారు ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. మధుసూదన్ రావు గారు నమస్తే అండి. సో ప్రస్తుతం మనం చూస్తే సిద్దిపేట చుట్టూనే ఈ పాలిటిక్స్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా హరీష్ రావు చుట్టూనే ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా ఇటు కవిత కానీ ఇటు రేవంత్ కానీ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఏం చెప్తారు మీరు? ఒకటి నిజమండి, అటు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా కవిత గారు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, వీళ్ళిద్దరూ దాడి చేసినంత మాత్రాన హరీష్ రావుకి ఏదైనా ఇబ్బంది అవుతుందని అనుకోవడం కొద్దిగా అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోన ఎప్పటికైనా కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది సిద్దిపేట మాత్రమే. అందులోనూ హరీష్ రావు గారికి కేవలం బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కావడంతో కేసీఆర్ ఫేమ్తోనూ నేమ్తోనూ అందరూ ఎమ్మెల్యేలు ముందుకు వెళతారు, వాళ్ళే ఇంతకాలం అంటే 10 ఏళ్ల పాటు నేత పేరు చెప్పుకుని వాళ్ళు ముందుకెళ్లారు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. అయితే హరీష్ రావు గారు మాత్రం వీళ్ళందరికంటే చాలా భిన్నంగా
తనదైన శైలిలోన సిద్దిపేటను అభివృద్ధి పథాన తీసుకెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యేగా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తన సొంత నియోజకవర్గంలోన ఎన్నో ఆలయాలు కావచ్చు, లేకుంటే విద్యాలయాలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఎన్నో తీసుకొచ్చి సిద్దిపేటను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన నాయకుడిగా హరీష్ రావు అక్కడి ప్రజల మనసులో ఖచ్చితంగా నిలబడిపోతారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా బహిరంగ సభలు అనేవారు, హరీష్ రావు ఏ మాట వినడు, ఆ మాట ఈ మాట చెప్పి నన్ను మాయ మాటల్లో చెప్పి నిధులు రాబట్టేసుకుంటారు నియోజకవర్గానికి అని. ఇప్పుడు ఈ సినారియో కింద వస్తే మరి కవిత ఇదే ప్రజావేదికగా రాజకీయ ప్రస్థానానికి ఇదే వేదికగా మార్చుకుంటుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలోన చూడాలి మళ్ళీ ఏమవుతుందనేటువంటిది చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం ఆశ పెట్టుకున్నారు, మొన్న ఆయన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పారు బహిరంగ సభలోన, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావును, బీఆర్ఎస్ నేత హరీష్ రావును ఎవరైతే ఓడిస్తారో వాళ్లకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పారు. నిజంగా రానున్న ఎన్నికల్లో హరీష్ రావుని కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ కానీ లేకుంటే కాంగ్రెస్ అభ్యర్థులు కానీ లేదా కల్వకుంట్ల కవిత గారు కానీ ఎవరు ఓడించినా కూడా అది జయంట్ కిల్లర్ క్యాండిడేట్గానే వాళ్ళు పొలిటికల్ చరిత్రలోనూ నిలబడిపోతారనడం ఖాయం. కేసీఆర్ గారు గెలవడం ఎంత సునాయాసమో హరీష్ రావు గారు గెలవడం కూడా అంతే సునాయాసం. ఎందుకంటే అక్కడ ప్రజల్లోనే ఆయనంత నమ్మకంగా ఉన్నారు. పైగా పార్టీలో ఆయనకు ఒక ట్రబుల్ షూటర్ అనేటువంటి పేరుంది. ఎటువంటి కష్టకాలం వచ్చినా కూడా కేసీఆర్ మిగిలిన సందర్భంలో ఆయన దూరం పెట్టిండొచ్చు, ఆయనకు ములాఖాతులకు కూడా అవకాశం ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ పార్టీ క్రైసిస్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా హరీష్ రావుని కాదని ఏ పని చేయడం ధైర్యం చేయనటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. అలాగే కేటీఆర్ గారు కూడా బావ మరిది కింద వాళ్ళిద్దరు కూడా దోస్తులుగా మనకు చాలా సందర్భంలో కనిపించారు. ఇక్కడ హరీష్ రావు ఎందుకు ఇబ్బందులు ఇరుక్కున్నారు, ఇందాక మీరు అన్నారు ఏంటి హరీష్ రావు గారు చిక్కుల్లో చిక్కుకున్నారని. చిక్కుల్లో చిక్కుకున్నారు అనడానికి ప్రధాన కారణం ఏంటంటే కల్వకుంట్ల వారి ఇంటి ఆడబిడ్డ అయినటువంటి కవిత గారు పార్టీ నుంచి బయటికి వచ్చి నేరుగా హరీష్ రావు సంతోష్ రావు పైన ఆరోపణలు చేయడం, పార్టీ దెబ్బతినడానికి కేసీఆర్ పార్టీ ఓడిపోవడానికి వీళ్ళిద్దరే ప్రధాన కారణమని చెప్పడం కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఆ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయినంత మాత్రాన ఆయన ఫేమ్ దిగిపోతుందంటే లేదు. మొన్నటికి మొన్న మీరు చూశారు అసెంబ్లీ సెషన్లోన బీఆర్ఎస్ పార్టీ నేతగా అద్భుతంగా మాట్లాడారు. అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీని నిలబెడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అదే మాట అన్నారు, మిమ్మల్ని ఇద్దరిని నమ్మి ఆ పెద్ద ఆయన్ని మీకు పార్టీ చేతిలో పెడితే ఆయన్ని మీరు దిగ్బంధం చేసి ఫామ్ హౌస్కి పరిమితం చేశారని జోకులు కూడా వేశారు. సో ఇలాంటి సందర్భంలో అంటే మరొక అవకాశం ఉంది ఏంటి, డీలిమిటేషన్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగి అక్కడ మహిళా రిజర్వేషన్ కనుక ఆ నియోజకవర్గం వెళ్ళిపోతే ఖచ్చితంగా కవితకే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇతర ఏ పార్టీ మహిళలు పోటీ చేసినా కూడా కవితకు ఉన్నటువంటి చరిష్మా ఎవరికీ లేదు. ఆమె జనజాగృతి నాయకురాలిగా ప్లస్ తెలంగాణ జాగృతి నాయకురాలిగా ప్లస్ లిక్కర్ వ్యవహారంలో చిక్కుకొని జైలు దాకా వెళ్ళి కష్టాలు పడి వచ్చినటువంటి ఒక నేతగా ఆమెకు ప్రజల్లోన మంచి గుర్తింపు ఉంది. ఎప్పుడైతే ఆమె ఏమీ లేదని ఏమాత్రం మలినం లేకుండా బయటకు పడ్డానని ఆమె అనుకుంటూ ఉందో, ఢిల్లీ కోర్టు ఎప్పుడైతే ఆమె కేసును కొట్టివేసిందో అప్పుడు ఖచ్చితంగా కవిత ఇమేజ్ కాస్త పెరిగింది. ఇప్పుడు ఆమె బయట పార్టీ వస్తుంది, సొంత కొట్టు పెట్టుకుంటోంది, మళ్ళీ అంతో ఇంతో మైలేజ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. పైగా బీసీ కమ్యూనిటీని అంట కాగాలనుకుంటుంది, వాడితో పాటు వెళ్ళాలనుకుంటుంది. ఇవన్నీ సినారియో చూస్తూ ఉంటే కవిత గట్టి పోటీ ఇస్తుంది ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే. ఆ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడ పోటీ చేసినా ఆమె పోటీ ఇవ్వగలదు. పైగా అది వాళ్ళ తండ్రి గారి సొంత జిల్లా కావడంతో అక్కడ ఆమె పోటీ చేయాలనుకోవడం వారసత్వంకు చిహ్నంగా ఆమె అనుకుంటూ ఉందేమో మనకు తెలియదు. ఒక్కవేళ హరీష్ రావుకు కవితకు మధ్య గనక పోటీ జరిగితే నష్టపోయేది ఇద్దరే. అటు కవిత నష్టపోతుంది, ఇటు హరీష్ రావు నష్టపోతాడు. అక్కడ బలమైన క్యాండిడేట్ని ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు నిలబెడితే ఖచ్చితంగా విజయం వాళ్ళ వైపు ఉంటుంది. ఓకే సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ ట్రబుల్ షూటరే ట్రబుల్స్లో పడ్డారా అని. కానీ ట్రబుల్ ఏం పడలేదు, ఎందుకంటే సిద్దిపేటలో కంచుకోటలాగా హరీష్ రావు భావిస్తారు అని చెప్పేసి. సో మీరే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో మహిళా రిజర్వేషన్స్ కనుక వస్తే సిద్దిపేటలో మేబీ కవిత కానీ పోటీ చేస్తే వీళ్ళిద్దరికీ నష్టపోయినా ఇటు కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ మేబీ గెలవచ్చు అక్కడ అని చెప్పేసి. సో వీరిద్దరు కొట్టుకోవడం కాంగ్రెస్కి బలం అనే చెప్పుకోవచ్చా?
అలా కాదమ్మా, నేను చెప్పింది అలా కాదు. నేనేమన్నానంటే ఒకవేళ మహిళా రిజర్వేషన్ కాకున్నా కూడా కవిత పోటీ చేస్తే అప్పుడు ట్రయాంగిల్ పోటీ అవుతుంది. ఎస్. లేదు అంటే అక్కడ హరీష్ రావు పోటీ చేయడు. హరీష్ రావు పోటీ చేయనప్పుడు అక్కడ వేరే వాళ్ళు పోటీ చేసి ఓడిపోతే కూడా హరీష్ రావుకి పెద్ద ఫరక్ పడదు. కాకపోతే సిద్దిపేట తన సొంత ఖిల్లా కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోలేకపోయాడన్న అపకీర్తి ఆయనకు రావచ్చు, అంతేగాని ఒకవేళ మహిళా రిజర్వేషన్ కోటా కనుక పెడితే అంతకు మించి ఏ ప్రమాదం ఉండదు. ఒకవేళ అది జనరల్ కేటగిరీ కింద వచ్చి అటు హరీష్ రావు ఇటు కవిత మళ్ళీ కాంగ్రెస్ క్యాండిడేట్ ముగ్గురు కనుక పోటీ పడితే త్రిముఖ పోరు అయితే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి, వీళ్ళిద్దరూ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఓట్లు ఆ తర్వాత హరీష్ రావుకు ఉన్నటువంటి సొంత ఓట్లు కూడా చీలిపోతాయి, నిలువున చీలిపోతాయి. వాళ్ళు హరీష్ రావు నిలబడినప్పుడు ఎవరికైనా ఓటు వేయచ్చని అవతల వాళ్ళు అనుకోవచ్చు కదా, అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది అమ్మ సీనరీ. ఓకే. అండ్ ప్రధానంగా ఇక్కడ రేవంత్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా అక్కడికి వచ్చే నిధులను ఆపివేయడం లేకపోతే ఆపోజిట్గా మాట్లాడడం, ప్రధానంగా అక్కడికి వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పారు అక్కడ కనుక ఎవరైనా పోటీ చేస్తే గెలిస్తే నేరుగా వాళ్ళని మంత్రిని చేస్తాను అని అనడం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది కదా కాంగ్రెస్ కూడా. అయితే ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు చేసిన పాలనలోన ఏ సందర్భంలో కూడా ఏ చిన్న సందర్భంలో కూడా సిద్దిపేట నియోజకవర్గానికి కొరత రాకుండా కేసీఆర్ గారు చూశారు. అలా చూసుకునేలాగా హరీష్ రావు గారు చేశారు. ఇంతకాలం నిధులు బాగా వచ్చి ఉన్నట్టుండి నిధులు ఆగిపోతే ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్కే వస్తుంది. కాబట్టి అది కాంగ్రెస్కి దెబ్బ అవుతుంది. కాకపోతే ఏంటంటే హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పాలనలో మించినటువంటి నిధులు ఇచ్చి అక్కడ ఏమైనా అంటే ఈ 2.5 ఏళ్ల కాలంలో తమ హయాంలోన అభివృద్ధి చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళు అట్లా ప్రయత్నించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు హరీష్ రావు ఏది చేసినా కూడా ఆయన ఖాతా కింద వెళుతుంది. ఆయన ఖాతా కింద వెళ్ళడం రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండదు, రేవంత్ రెడ్డికే కాదు ఏ కాంగ్రెస్ నాయకుడికి ఇష్టం ఉండదు. కాబట్టి అక్కడ ఇప్పుడు నిధులు వెచ్చించే అవకాశం లేదు. నిధులు పెట్టకపోతే ఎలక్షన్లో గెలిచే అవకాశం కష్టం అండి. ఎందుకంటే చెడ్డ పేరు వచ్చేస్తుంది. జనాలు నిధులు బాగా వచ్చి తమ ప్రాంతం అభివృద్ధి చెందినటువంటి దశను చూసినటువంటి సిద్దిపేట ప్రజలు కాంగ్రెస్ హయాంలోనే నిధులు రాలేదు బక్కచిక్కిపోయిందంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కవిత కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆమెకు ఓటేస్తే వేయవచ్చు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.